నమస్తే చిచా, నేను మా పటేల్ మల్లపల్లికి పోతున్నాం. అదే మన కస్టమర్ కి హౌస్ వైరింగ్ సంబంధించిన మెటీరియల్ ఇప్పేయడానికి పోతున్నాం. అన్న కనగల్ నుంచి వచ్చిండు డిస్కౌంట్ ఇస్తా అంటే మనం ఇప్పుడు గుర్రంపూడి దాటుతున్నాం. మా పటేల్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టిస్తుంటే మా పటేల్ బైక్ మూతి ముక్కు రెండు వంకర పోయినాయి. మా పటేల్ బైక్ నైట్ డిచ్ అయినట్టుంది. ఏ కంప చెట్ల పడినదో ఏమో. మనం మల్లపల్లికి పోతుంటే ఎండ మాత్రం బద్దలి. ఒకటి అర్థం కాదు, ఇది ఎండాకాలమా వానాకాలమా. మనుషులే అవసరానికి రంగులు మారుతారనుకున్నా, మనుషులతో పాటు కాలం కూడా అట్టనే మారిపోతుంది. మనం ఇప్పుడు మల్లపల్లిలో మన షాప్ కాడికి వచ్చినాం. మా పటేల్ రప్ప రప్ప రాసుకొని రప్ప రప్ప ఇచ్చేసిండు మెటీరియల్. ఇవన్నీ మన కస్టమర్ అమౌంట్ వచ్చేసి 23,000 అయింది. మా చిన్ననాటి చెట్టు దోస్తు కాబట్టి 20,000కే ఇచ్చేసిండు. మన షాప్ ఎక్కడ ఉంటుందో తెలుసుగా, గుడికి ఆపోజిట్ గా ఉంటది మల్లెపల్లిలో. మనం సామాన్ తీసుకొని మల్లెపల్లి నుంచి ఇంటికి పోతున్నాం. మనం గిట్ల వచ్చినామో లేదో గట్ల అన్నలవ్ పడ్డారు. ఇంటికాడ మా అయ్యకే దొరకను, పోలీసులకు దొరికితే నా ఇజ్జతే పోతుంది. ఇంటికి ఎలక దొరికినంత ఈజీగా పోలీసులకు నేను దొరకను. అంటించటే కాలువ కట్టంబడిపోతున్నాం. దిమాకుండలే గానీ దునియానే ఏలో చూసిచ్చా. మీలో ఎవరికైనా హౌస్ వైరింగ్ సంబంధించిన మెటీరియల్ కావాలంటే అతి తక్కువ ధరలకే ఇప్పిస్తా. ఓకే మలో రైట్ మలో.